ఏటా అక్షయ తృతీయ రోజు సింహాచలంలో చందనోత్సవం ఘనంగా జరిగే విషయం తెలిసిందే. ఇందుకోసం భారీ కసరత్తే జరుగుతుంది. స్వామివారికి చందనం పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కల్ని తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు. జాజిపోకలనే మేలు రకం గంధాన్ని ఇందుకు వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలు నిర్వహించి గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలు పెడతారు. తెల్లవారితే అక్షయ తృతీయ అనగా అర్ధరాత్రి నుంచే బంగారు బొరుగులతో స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. స్వామివారి మీద ఉన్న చందనాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత అక్షయ తృతీయ తెల్లవారుజాము నుంచి స్వామివారి నిజరూపం భక్తులకు అందుబాటులో ఉంటుంది. స్వామివారిని తొలిగా దర్శించుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులదే. అక్షయ తృతీయ రాత్రి వేళ వరకు భక్తుల దర్శనం సాగిన తర్వాత స్వామివారి అభిషేకం మొదలవుతుంది. ముందుగా సింహాచలం కొండ మీద ఉన్న గంగధార నుంచి 1000 కలశాలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహిస్తారు. అటు మీదట 3 మాణుగులు అంటే 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనం చేస్తారు. ఈ చందనంతో స్వామివారి నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారుతారు. ఈ చందనం పూత కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే క్రతువు కాదు. సంవత్సరానికి 4 సార్లు 3 మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు. అక్షయ తృతీయతో పాటుగా వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో 3 మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అందిస్తారు. అలా స్వామివారికి కప్పిన 12 మణుగులు అంటే 500 కిలోల చందనాన్ని అక్షయ తృతీయ సందర్భంగా ఒలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.